అండ్ షూట్స్ మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తూ ఉంటారు. సో, పేమెంట్ విషయానికొస్తే ఎలా ఉంటుంది మీకు? అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. ఓకే. అది చెప్పలేం అది. అంటే అందరికి చాలామంది ఒకేలా ఉంటుంది. అంటూ ఉంటారు, షూట్ చేపించుకున్నారు, పేమెంట్ ఇవ్వలేదు ఇంకా. సో, అలాంటివేమైనా బై ఫేస్ గాడ్స్ చేసారా మీరు? గ్రేస్ నేనేం ఫేస్ చేయలేదు. ఫేస్ చేయలేదు. లేదు. ఓకే. అందరూ టైంకి ఈ పిల్లతో ఇచ్చేస్తారు. ఎందుకులే మనకు గొడవ అనేసి డైరెక్ట్ ఇచ్చేసారు. అంటే అందరూ అలా ఉండరు. ఎక్కడ చీటర్స్ అంటే ఎక్కడో చాలా రేర్. ఇప్పుడు నేను అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటా కదా! ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు అరే! మనకి ఇది సెట్ కాదంటే ఒకసారి చూస్తాను, రెండోసారి నేను మరి మాట్లాడను కదా! సో, నాకు అలా ఎప్పుడు తగలలేదు. అంటే మంచి వాళ్ళైతే నేను మాట్లాడతాను. సో, అలా ఇప్పుడు ఎవరైనా బాయ్స్ అయినా సరే ఇప్పుడు నేను ఆ అబ్బాయి క్రష్ అని అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు ఇప్పుడు 2024 ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయి ఉంటుంది నేను జర్నీ చేసి. ఒక అబ్బాయి నచ్చాడు అంటే ఫస్ట్ టైం చెప్తున్నా అంటే లైక్ ఇప్పుడు మీరు ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు అండ్ షూట్స్. ఎంత చార్జెస్ చేస్తారు మీరు? అది డిపెండ్స్. అంటే డిపెండ్స్. చెప్పలేం మరి. చెప్పొద్దా? చెప్పదండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటే ఇస్తారు కొంతమంది కదా! డిమాండ్ చేస్తారు కదా! నేను ఇంత అయితేనే చేస్తాను అని. సో, అంటే మీరేమైనా నేను డిమాండ్ చేస్తారా? ఇప్పుడు డిమాండ్ చేసే అంత వరకు వెళ్ళలేదని నా ఫీలింగ్. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్‌లో కదా! ఇప్పుడంతా నేను ఇంప్రూవ్ అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి. నేను కొంచెం ఫేమ్ రావాలి. సో, మేబీ మైట్ అప్పుడేమన్నా చేసి ఫేమ్ వచ్చేదాకా ఇంకా నేను అన్నిటికీ నేను ఓకే. ఐ కెన్ డూ ఎనీథింగ్ అంతే. ఓకే. ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా! సో, మీకు అలా ఏమైనా ప్లాన్ ఉందా యూట్యూబ్ ఛానల్? యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది అంటే అదొక ట్రాజడీ ఉండాలి. దానికి ఒక మైండ్ సెట్ ఉండాలి. బిజినెస్ మైండ్ సెట్ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఎలా పడితే అలా స్టార్ట్ చేసేసి మళ్ళీ దాన్ని బ్రేక్ చేయడం అలా ఇష్టం లేదు. సో, ప్రొఫెషనల్‌గా అందరూ ఒక టీమ్ ఉండి సో, స్టార్ట్ చేస్తా అంటే డెఫినెట్లీ ఐ విల్. ఆ ప్లాన్ ఏమైనా ఉందా మరి? అలా ఏం లేదు. టీమ్ దొరికితే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. అండ్ మీ లైఫ్‌లో థ్యాంక్ యూ, సారీ చెప్పాలంటే ఎవరెవరికి చెప్తారు? ఎందుకు చెప్తారు? థ్యాంక్ యూ అంటే ఫస్ట్ మా మామ్‌కి. ఓకే. బిగ్గెస్ట్ థ్యాంక్ యూ. అంటే తను పడిన స్ట్రగుల్, తను చేసిన సేవ, మా కోసం కష్టపడింది. మా తమ్ముడు కూడా ఉండే. తనని చూసుకొని, నన్ను చూసుకొని, తన ప్రొఫెషన్ కూడా చూసుకున్నది. సో, యాజ్ ఎ లాయర్‌గా తను ప్రతి ఒక్కటి నేను చేసిన మంచైనా, చెడైనా తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నిజంగా నీలాగే ఇంకెవరు ఉండరేమో అని నాకు అనిపిస్తది. ఎందుకంటే నా లైఫ్‌లో ఉండే మనుషులు గానీ, ఎవరైనా గానీ, మాట్లాడే విధానం గానీ, అంటే లైక్ అంటే ఏదో ఒక చిన్న గొడవ కానీ లైక్ ఎందుకులే ఇలాగా అలాగా సో వాటెవర్ వదిలేయడానికి కానీ ఇలాగ కానీ ఉంటారు కదా. సో అలాగే నాకు బిగ్గెస్ట్ లైఫ్ ఫెయిల్యూర్ కూడా ఒకటి ఉంది. సో అందుకని అలా వదిలేసి మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు కాకుండా నాతో పాటు ఎప్పుడు నిశ్చు ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తున్న మా మమ్మీకి నిజంగా చాలా 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 థ్యాంక్స్. ఓకే. నాకు జన్మనిచ్చింది మా మమ్మీయే. దేవుడు సృష్టిస్తే నెక్స్ట్ దేవత మా మమ్మీయే. సారీ చెప్పాలి అని అంటే ఎవరికి చెప్తారు? సారీ అంటే అదే మా సార్కే చెప్పాలి. నా క్రష్కే చెప్పాలి. అంతేనా? ఎందుకంటే నేను అంటే తన వల్లే నాకు ఆ మూవీ అంతటికి నేను ఉన్నాను అంటే అది కారణం తనే యాక్చువల్లీ. సో నా వల్ల తనకి ఏమైనా ఇబ్బంది కలిగినా అంటే నేను చేసే పనుల వల్ల ఏమైనా ఇబ్బంది కలిగినా ఐఎమ్ వెరీ 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 సారీ. సో పేరైతే మెన్షన్ చేయలేను కానీ మూవీ నేమ్ చెప్పండి అయితే. పేరు మెన్షన్ చేయొద్దు. మూవీ నేమ్ కూడా తెలుస్తుంది కదా అలా అయితే. సారీ హీరో గారు, నేను ఎప్పుడు అలానే పిలుస్తా కాబట్టి సో తనకి కన్వే అవుతుంది. అంతేనా? తనకి అర్థమైతే చాలు. ఓకే. ఇందాక మమ్మీకి థ్యాంక్ యూ చెప్పడానికి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అన్నారు. సో ఏంటి మీ లైఫ్‌లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్? లవ్ ఫెయిల్యూర్. ఏంటి ఇది కూడా ఉందా? అదే ఉంది కాబట్టే అదంతా బ్రేక్ చేసి అంతా ముందుకెళ్ళి కానీ అదంతా వద్దు కాంట్రవర్సీ అయిపోద్ది. ఓకే. అండ్ అంటే ఏ ఏజ్‌లో ఉన్నప్పుడు? 2018 అదే నాది బిగ్గెస్ట్ థింగ్ అనమాట. ఇప్పుడు మరి మీ హీరోకి తెలిసిపోతుంది కదా. తను తెలుసు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే లైక్ తను ఎప్పుడు క్వశ్చన్ చేయలేను నన్ను దేని గురించి. ఓకే. లైక్ ఇలా అలా అని జస్ట్ నేను ఆ సెట్లో ఉన్నప్పుడు నేను తనతో మాట్లాడినప్పుడు అది మాత్రమే తనకు తెలుసు. ఇలా ఉంటాం ఇలా అని. సో అంటే ద వే వి మూవ్ ఆన్. ఓకే. సో తనకు తెలుస్తుంది కదా. మన పాస్ట్ ప్రీవియస్ అంతా తను ఎవరికైనా ఉంటుంది, అది కామనే, అది జనరల్లీ. ఇప్పుడు తను హీరోగా ఒక 3-4 మూవీస్ చేసి ఉండే ముందు. సో నేను క్వశ్చన్ చేయలేను కదా. సో అలా
సో ఇప్పుడు మీరు రిలేషన్ లో ఉన్నారా లేరా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది నాకైతే. అందుకే అలాంటివి కాంట్రవర్సీ. అంటే ఇందాకనేమో క్రష్ అది ఇది అని క్రష్ మాత్రం సో నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు అని క్రష్ అన్నారు. ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్ యార్. క్రష్ ఇది ఒకటే లవ్ అవుతుంది చెప్పు. లవ్ అనేది స్టార్టింగ్ ఫస్ట్ క్రషే కదా, క్రష్ ఉంటేనే కదా లవ్ అనేది వచ్చేది. అంటే లైక్ ఇప్పుడు నాకు ప్రభాస్ ఇష్టం అనుకో, అది వేరు ఇది వేరు కదా. ఇది కూడా అలానే. అంటే నాకు క్యారెక్టర్ వైజ్ తను ఇష్టం, తను యాక్సెప్ట్ చేయాలని రూల్ లేదు, తను నాతో ఉండాలని రూల్ లేదు, ఇప్పుడు నేను తనతో ఉండాలని రూల్ లేదు, నాకు ఇష్టం అంతే. అంతే. లైక్ ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా తను ఒక మంచి వేలో మాట్లాడతారు, మంచి ఇదిగా ఉంటారు. సో లైక్ అంతే. నేమైతే రివీల్ చేయట్లేదు. వద్దు. ఆఫ్టర్ మ్యారేజ్ మీ హస్బెండ్ తో కూర్చున్నప్పుడు ఏమైనా రివీల్ చేస్తారా? ఎవరితో అయినా సరే చెప్తాను నేను. మా ఇంట్లో ఫోటో కూడా ఉంటుంది తెలుసా. ఓకే. మా ఇంట్లో ఫోటో కూడా ఉంటుంది అంది. అంటే లైక్ మా మమ్మీ వాళ్ళకి కూడా తెలుసు. ఓకే. అంటే వాళ్ళకి ఒక నమ్మకం, ఇంకా సెటిల్ చేసేస్తారులే మమ్మీ వాళ్ళకి తెలిసిందండి. అలా ఏం కాదు. అంటే వాళ్ళకి ఒక నమ్మకం, అరే ఈ అమ్మాయి ఏం చేసినా సరే చెప్పేస్తుంది కదా, సో అలాంటిది ఏమైనా ఉంటే నాకు చెప్తుందిలే అని ఒక నమ్మకం అనమాట. సో అంతే ధైర్యంగా మా ఇంట్లో వాల్ పేపర్లో అలానే ఉంటుంది. ఓకే. చాలా మందికి డ్రీమ్స్ గోల్స్ ఉంటాయి కదా, మీ గోల్ ఏంటి, డ్రీమ్ ఏంటి? యాక్టింగే నా పెద్ద పెద్ద డ్రీమ్. అంటే ఒకప్పుడు నేను చిన్నప్పుడు నేను చేసినప్పుడు సాఫ్ట్వేర్ అవ్వాలని ఉండేది. అంటే నా చదువు అది చూసి అరే ఈ అమ్మాయి టాపర్ అవుతుంది కదా, అంటే అప్పుడు ఎప్పుడు 5th 6th ఫస్ట్ ర్యాంక్స్ ఉండేవి. సో ఈ అమ్మాయి టాపర్ అవుతుంది, మ్యాథ్స్లో జమ్ అవుతుంది, అది ఇదని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. కానీ ఎప్పుడైతే నేను మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నానో చేస్తే మూవీలో కనిపిస్తుంది. సో వాళ్ళు షాక్ అయ్యారు అనమాట. నువ్వేం చెప్పావు, ఏం చేస్తున్నావు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు. మా డాడీ ఎక్కువ ఫైర్ అవుతారు చిన్నప్పటి నుంచి. ఏదైనా ఒక ఇప్పుడు నాకేమైనా లెర్న్ చేయాలనుకో, మ్యాథ్స్ చెప్పాలనుకో, పక్కన ఏమున్నాయి కిలోమీటర్స్ అవర్సా చెప్పాలి కదా, కొట్టంటూ భూమి కరిసేసుకుంటా, ఇట్లా ఉండేవారు మా డాడీ. సో నాకు చాలా భయం వేసేది. అప్పుడు ఎవరితో అయినా బాయ్స్తో మాట్లాడినా చాలా భయం వేసామో, వీళ్ళు ఏమైనా అనేస్తారేమో. అప్పటి నుంచి అలా ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చాను. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చెప్తారు, అరే నువ్వు ఎప్పుడు ఇంత సైలెంట్గా అలా ఉంటావు ఇలా ఉంటావు, ఇప్పుడు నువ్వు కొంచెం మారేవు, చాలా చేంజ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. చాలా మంది మెసేజ్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. ఇప్పుడు మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ ఇప్పుడు ఏదైనా సాధించాలి అనుకుంటే డెఫినెట్గా మీరు దాని మీదే కృషి పట్టుదల పెట్టండి, డెఫినెట్గా సాధిస్తారు, నో డౌట్. ఎందుకంటే నేనే సాధించానంటే మీరు కూడా సాధిస్తారు. ఇంకా అంటే మీరు అనుకున్న గోల్స్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ తొందరగా అయిపోవాలి, రీచ్ అవ్వాలి. అంటే చాలా మందికి టైం పడుతుంది కదా, మీరు చాలా అంటే కాస్టింగ్ కోచ్ ఇవన్నీ దాటేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కష్టపడితేనే రిజల్ట్ అబ్బా. ఇప్పుడు నువ్వు హ్యాపీగా నువ్వు ఒకళ్ళు ఇచ్చారు, నీకు ఒక ఆఫర్ ఇచ్చారు ఒకళ్ళు 1 lakh సంథింగ్, నేను వెళ్ళేసి వచ్చేసాను, దానివల్ల యూజ్ ఉండదు. ఇప్పుడు అక్కడ ఆ పర్సన్ మాత్రమే నేను తెలుస్తాను, ఆ పర్సన్ ఇస్తేనే వెళ్తాను, లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాను. సో అప్పుడు నీకు ప్లస్ మైనస్ తనే అవుతాడు. సో నువ్వు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, వదిలేయచ్చు, చెప్పలేము. సో అందుకే కష్టపడాలి, అందరూ తెలియాలి, అన్నీ తెలియాలి, నువ్వు అప్పుడే ముందుకెళ్ళగలవు. చాలా బాగా చెప్తున్నారు. సో అందరూ చాలా నేర్చుకున్నారు. ఓకే. మీరు ఏదైతే అవ్వాలి అనుకున్నారో అది డెఫినెట్గా రీచ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం అంతా మేము తినేసాం అసలు. ఏం పర్వాలేదు, నా గురించి కూడా చెప్పినట్టు ఉంటుంది, తెలిసినట్టు ఉంటుంది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.